ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? మీరందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి అన్న కృష్ణనే నా తమ్ముడు డాన్య స్వామిని కోరుకుంటూ ఐఎమ్ హెల్దీ, ఐఎమ్ స్ట్రాంగ్, ఐఎమ్ హ్యాపీయెస్ట్ పర్సన్ ఇన్ ద వరల్డ్ అని నేను అనుకుంటున్నాను. మీరు కూడా అనుకోండి. మీరు స్ట్రాంగ్గా ఉండండి. దేనైనా కూడా పాజిటివ్గా థింక్ చేయండి. ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ ఎ గ్రేట్ ఆన్సర్. ఇప్పుడు అసలు డివైన్ మీకు ఏం చెప్పాలనుకుంటుంది మీ పర్సన్ గురించి, వాళ్ళ గురించి మీకు డివైన్ ఏం చెప్పాలి, యూనివర్స్ ఏం చెప్పాలి అని అనుకుంటుంది. చూద్దాం. ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ గ్రేట్ ఆన్సర్. మా చూసే వ్యూయర్స్ యొక్క పర్సన్ గురించి మీరు ఏం చెప్పాలి అనుకుంటున్నారు? ప్లీజ్ గివ్ మీ గ్రేట్ ఆన్సర్. గ్రేటిట్యూడ్. మీరు చూసేవాళ్ళు మేల్ అయితే ఫిమేల్ అనుకోండి, ఫిమేల్ అయితే మేల్ అనుకోండి. ఎనీ అదర్ రిలేషన్షిప్, వైఫ్ అండ్ హస్బెండ్ కావచ్చు, లవర్స్ కావచ్చు, ఎవరైనా ఈ రీడింగ్ మీ ముందుకు వచ్చిందంటే ఇందులో ఎంతో కొంత మీకు రిజనేట్ అవుతుంది. రిజనేట్ కాని పాయింట్స్ని లీవ్ చేయండి. రిజనేట్ అయిన వాటిని మాత్రమే తీసుకోండి. మీకు ఇంకా లైఫ్లో క్లారిఫికేషన్ కావాలంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేసి పర్సనల్ రీడింగ్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉంటే మెసేజ్ చేయండి. పర్సనల్ రీడింగ్ మాత్రం పే రీడింగ్ అండి, ఫ్రీ రీడింగ్ అయితే కాదు. దయచేసి అర్థం చేసుకోండి. మీరు ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ ఎ గ్రేట్ ఆన్సర్. గ్రేటిట్యూడ్. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ పేరు పేరుని థ్యాంక్ యూ సో మచ్ అండి. నాకు మీ సపోర్ట్ తోటే నేను డిఫరెంట్గా రీడింగ్ చేయడానికైనా కూడా నాకు ఒక హోప్ అనేది మీరు ఇచ్చిన వాళ్ళు అవుతున్నారు. ఈ ఫ్యామిలీని ఇంకో పెద్దది కావడానికి, మన ఫ్యామిలీలో న్యూ మెంబర్స్ జాయిన్ అవ్వడానికి మీరే కారణము. ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ ఎ గ్రేట్ ఆన్సర్. గ్రేటిట్యూడ్. ఐ హోప్ యు ఆర్ డూయింగ్ వెల్. మీ పర్సన్ ఎలా ఫీల్ అవుతున్నారు? మీరు మంచిగా ఉంటారు అని ఆశిస్తున్నారు. ఐ వాంట్ టు మేక్ ఇట్ రైట్. వాళ్ళు దీన్ని కరెక్ట్ చేయాలని చూస్తున్నారని చెప్తున్నారు డివైన్. ఐ నెవర్ మెట్ టు హర్ట్ యూ. మెంట్ టు హర్ట్ యూ. వాళ్ళు ఎప్పుడు ఇంకా మిమ్మల్ని హర్ట్ చేయకూడదు అని ఫీల్ అవుతున్నారని చెప్తున్నారు వాళ్ళు. ఐ సీ యూ వెన్ ఐ క్లోజ్ మై ఐస్. వాళ్ళకి కళ్ళు మూసినా కళ్ళు తెరిచినా కూడా మీరే కనిపిస్తున్నారంట. ఆ విధంగా వాళ్ళు ఫీల్ అవుతున్నారని ఇప్పుడు యూనివర్స్ డివైన్ మీకు ఇదే మెసేజ్ పంపిస్తుంది. ఐ వాంట్ టు మ్యాన్ అప్ అండ్ హానర్ యూ. ఇప్పుడు వాళ్ళు ఏదైనా కూడా ఒక నిజాయితీగా ఇది కరెక్ట్ చేయాలి, నిజాయితీగా ఉండాలి, మీతోటి ఇంతకుముందు చేసింది మళ్ళీ చేయకూడదు అన్న ఫీలింగ్లోనే వాళ్ళకి ఆ ఫీలింగ్ కలిగే విధంగా డివైన్ అనేది క్రియేట్ చేసింది. యూనివర్స్ దానికి సపోర్ట్ చేస్తూ ఉంది. ఐ డోంట్ వాంట్ టు బి ద రీజన్ యూ క్రై. వాళ్ళు మీరు కన్నీళ్ళకి కారణమైతే వాళ్ళు కాకూడదు అని, కాకుండా ఉండే విధంగా చేయాలి అని యూనివర్స్ ఫీల్ అవుతుంది. ఇప్పుడు ఆ విధంగా క్రియేట్ చేస్తుంది. దీనికి క్లారిఫికేషన్ తీసుకుంటూ మనం మాట్లాడుకుందాము. డివైన్ ఇలా ఎందుకు చేస్తుంది, అసలు మీ పర్సన్లో ఈ మార్పు ఎందుకు వచ్చింది అనేది చూద్దాం. ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ ఎ గ్రేట్ ఆన్సర్. మీ పర్సన్ ఎనర్జీని కనెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీ పర్సన్ నేమ్ని, వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ని అనుకుంటూ ఉండండి. ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ ఎ గ్రేట్ ఆన్సర్. Please give me a great answer. Gratitude. I hope you are doing well అని ఇక్కడ ఎందుకు అంటున్నారు? ఎందుకు అంటే ఇక్కడ మీ పర్సన్ ఎనర్జీలో చాలా చేంజ్ అనేది వచ్చింది. మీ పర్సన్ ఏంటి అంటే తన ఇన్నర్గా ఉన్న థాట్స్ని అయినా కూడా, ఇన్నర్గా ఉన్న ఫీలింగ్స్ని అయినా కూడా ఎప్పుడు మీ ముందు ప్రజెంట్ చేసేవాళ్ళు కాదు. అది ప్రేమనైనా కూడా, ద్వేషాన్ని అయినా కూడా. తన ఇన్నర్గా ఉన్నది ఇన్నర్గానే ఉంటుంది. మీతోటి మాట్లాడేది ఒకటి, ఇన్నర్గా వాళ్ళకి రన్ అయ్యేది ఒకటి. అలాంటి పర్సన్ తోటి మీరు డీల్ అయ్యారు. అందుకు మీ పర్సన్ మిమ్మల్ని, మీకు ట్రూత్ చెప్పకుండా మిమ్మల్ని లీవ్ చేసి వెళ్ళిపోవడానికి ఒక ఇది అనేది జరిగింది. ఒక వే అనేది వాళ్ళకి దొరికింది. అందుకు ఇప్పుడు వాళ్ళు యూనివర్సు వాళ్ళని
పుష్ చేయడానికి కూడా కారణం ఏంటి అంటే వాళ్ళు ఇన్నర్‌గా చేంజ్ అనేది రావాలి. ఆ చేంజ్ లేకపోతే మళ్ళీ మీకు ఇదే ప్యాటర్న్ అనేది రిపీట్ అవ్వడం జరుగుతుంది అనేసి వాళ్ళు మీ పర్సన్‌ని మంచి మార్గంలోకి నడిపించడానికి, వాళ్ళకి మీ మీద ఉన్న ప్రేమని వాళ్ళకి తెలియజేయడం కోసమే ఈ విధంగా ఈ సపరేషన్ అనేది రావడం జరిగింది. ఎందుకు అంటే వాళ్ళు ఇప్పుడు మళ్ళీ మీతోటి రీయూనియన్ కావాలి అన్న విధంగా వాళ్ళ థాట్స్ అనేవి మూవ్ అయ్యాయి. ఎందుకు అలా మూవ్ అయ్యాయి అంటే వాళ్ళ లైఫ్లో జరగరానిది ఏదో జరిగింది. వాళ్ళు ఊహించనిది జరిగింది. ఆ ఊహ వాళ్ళు అసలు ఊహకు అందనిది జరిగిందనమాట. అది అలా జరుగుతుందని వాళ్ళ కల్లో కూడా అనుకోలేదు. అలాంటి మార్పు అనేది జరగడం వల్లనే మీ వాల్యూ వాళ్ళకి అర్థమయ్యేటట్లుగా డివైన్ యూనివర్స్ చేయడానికి మిమ్మల్ని మీ నుంచి దూరం చేసింది. ఈ బ్లాకేజెస్ తొలగించుకోవడం కోసం ఐ వాంట్ టు మేక్ ఇట్ రైట్ అని ఇక్కడ ఎందుకు రిప్రజెంట్ చేస్తున్నారు? ప్లీజ్ గివ్ మీ గ్రేట్ ఆన్సర్. ఎందుకు అంటే వాళ్ళు ఇప్పుడు మీ మీద ఆ ఫీల్ అవుతున్న ఫీలింగ్స్ని అయినా కూడా వాళ్ళ ప్రేమని ఆప్యాయతని మీ మీద ఉన్న పాజిటివ్నెస్ని వాళ్ళు ఇప్పుడు ఫీల్ అవుతూ ఉన్నారు. అందుకే వాళ్ళు మీకు చేసిన దాన్ని కరెక్ట్ చేసుకోవాలి అనుకుంటున్నారు. మిమ్మల్ని లీవ్ చేసుకోవడమైనా లేకపోతే మీకు ఇచ్చిన బాధనైనా కూడా వాళ్ళు కరెక్ట్ చేయాలి అనే ఆలోచిస్తున్నారు. దానికి వాళ్ళు హెల్ప్ కావాలి. తన ఫ్యామిలీ మెంబర్స్ అయినా అయ్యుండొచ్చు, లేకపోతే ఫ్రెండ్స్ అయినా అయ్యుండొచ్చు, లేకపోతే మీకు తెలిసిన వాళ్ళ ద్వారా అయినా కూడా వాళ్ళు హెల్ప్ తీసుకోవాలి అని అనుకుంటున్నారు. అగైన్ ఇక్కడ చాలామందికి మీరు ఫైనాన్షియల్ సపోర్ట్ కూడా ఇచ్చారు. ఆ ఫైనాన్షియల్ సపోర్ట్ కూడా వాళ్ళకి అది కూడా గుర్తుంది. ఆ విధంగా అయినా కూడా వాళ్ళు మిమ్మల్ని రీచ్ అవ్వాలి అని అనుకుంటూ ఉన్నారు. మీతో ఉంటే ఒక స్టెబిలిటీ లైఫ్ ఉంటుంది అనేది తనకి అర్థమైంది కాబట్టి వాళ్ళు మిమ్మల్ని రీచ్ అవ్వాలి అని అనుకుంటున్నారు. ఇక్కడ జస్టిస్ వాళ్ళు మీ వైపు మీరు చేసిందైనా ఉండొచ్చు, మీరు ప్రవర్తించిన తీరైనా ఉండొచ్చు, మీరు వాళ్ళ మీద చూపించిన ప్రేమ అయినా ఉండొచ్చు. దాంట్లో ఒక న్యాయం ఉంది. మిమ్మల్ని వదిలేసిపోవడం తప్పు అనేది తనకు అర్థమైంది. ఆ న్యాయాన్ని మిమ్మల్ని గెలిపించాలి అని తను అనుకుంటూ ఉన్నారు. ఆ విధంగా క్రియేట్ చేస్తున్నారు. ఎందుకు అంటే ప్రతి దాంట్లో చూడండి, ఏదైనా కూడా ఒక చెడు జరిగింది అంటే మంచి ఉంటుంది అని అంటారు. కానీ ఆ చెడు జరిగినప్పుడు మనము చాలా పెయిన్ అనేది అనుభవిస్తాము. ఇది రియల్గా జరిగే ఫ్యాక్ట్. ఎందుకు అలా పెయిన్ అనుభవిస్తామంటే మంచి జరిగినప్పుడు మనకి ఆ సంతోషంలో గుర్తుండదు అనమాట, మంచి జరిగింది ఇది అనేసి. ఇప్పుడు పెయిన్ తర్వాత మీకు వచ్చే హ్యాపీనెస్ ఉంటుంది కదా, అది మీకు చాలా కరెక్ట్గా మీకు ఇవ్వాలి. మీరు ఏదో బ్లాకేజెస్లో ఉన్నారు, మీరు ఏదో స్ట్రక్ అయిపోయి ఉన్నారు, దాన్ని మూవ్ చేయాలి అంటే ఈ సపరేషన్ ఒక రీజను. లేదు అంటే మీ పర్సన్ వల్ల మీరు లెసన్ అయినా నేర్చుకోవాలి. ఇలాంటి పర్సన్స్ మన లైఫ్లో ఉంటే మనం ఏం పోగొట్టుకుంటాము అన్న విధంగా లెసన్ అయినా నేర్చుకోవాలనైనా కూడా ఒక పర్సన్ మీ లైఫ్లోకి రావడానికి నెక్స్ట్ ఫర్దర్ ఫ్యూచర్ అనేది బాగుండడం కోసం మీరు స్టెప్ వేసేటప్పుడు కూడా ఒక కరెక్ట్ డెసిషన్ అనేది తీసుకుంటారు, కరెక్ట్ పర్సన్ని చూజ్ చేసుకుంటారు. కాబట్టి ఐ నెవర్ మెట్ టు హర్ట్ యూ, మెంట్ టు హర్ట్ యూ. ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ ఎ గ్రేట్ ఆన్సర్. ఇక్కడ ఎందుకు అలా రిప్రజెంట్ చేస్తున్నారు? ఎందుకంటే ఇక్కడ ఒక కర్మ సైకిల్ అనేది ఎండ్ అయిపోయింది. ఇప్పుడు వాళ్ళకు కూడా రియలైజేషన్ రావడానికి కూడా ఒక కారణం ఏంటి అంటే మీ ఇద్దరి మధ్యలో ఒక తెలియని బాధ పడాలి మీరిద్దరూ. బాధపడితేనే మళ్ళీ లైఫ్ అనేది కరెక్ట్గా సెట్ అవుతుంది అనేది ఆ జీవిత చక్రంలో కరెక్ట్గా మీరు మంచి డెసిషన్స్ తీసుకొని మంచిగా ముందుకు వెళ్తారు అన్న విధంగా యూనివర్స్ డివైన్ మీకు ఈ
పెయిన్ ఇవ్వడం కానీ, ఈ సపరేషన్ జరగడం కానీ, మీ పర్సన్‌కి మీ ద్వారా మీకు ఇదొక ముందుకు వెళ్ళడానికి ఏంటి అనేది మీకు ఒక దారి చూపించడానికి యూనివర్స్ ఈ విధంగా చేస్తుంది. మీ పర్సన్‌ని మళ్ళీ మీ లైఫ్‌లోకి తీసుకురావడానికి కూడా యూనివర్స్ అదే విధంగా ఫీల్ అవుతుంది. మళ్ళీ చూడండి, జస్టిస్. ఐ సీ ఐ ఐ సీ యూ వెన్ ఐ క్లోజ్ మై ఐస్. Please universe give me accurate answer. Gratitude. ఆ విధంగా ఎందుకు రిప్రజెంట్ చేస్తున్నారు ఇక్కడ? ప్లీజ్ గివ్ మీ accurate answer. Gratitude. ఎందుకంటే మీరు ఒక ఫైనాన్షియల్గా ఇండిపెండెంట్గా ఉన్న పర్సన్ లాగా వాళ్ళకి తెలుసు. మీరు ఒక ఏదైనా కూడా మీరు తీసుకునే నిర్ణయంలో అయినా కూడా మీరు ఏదైనా కూడా ఆచితూచి ఒక అడుగు అనేది వేస్తారు. ఆ అడుగు అనేది వేసిన తర్వాత వేసిన అడుగుని మీరు వెనక్కి తీసుకోవడం అనేది ఎప్పుడు జరగదు. అందుకే వాళ్ళు ఇప్పుడు ఫీల్ అవుతున్నారు. తను మిమ్మల్ని కావాలి, మీతో ఉంటే ఒక ఫ్యామిలీ తన లైఫ్ లాగా అనిపిస్తుంది, హ్యాపీగా అనిపిస్తుంది. మీరు ఒక అంటే వేరే పర్సన్ లాగా తనకు అనిపించదు. తన హృదయానికి దగ్గరగా ఉన్న పర్సన్ లాగా తనకి హృదయంలో నిలిచిపోయిన పర్సన్ లాగా వాళ్ళు ఫీల్ అవుతున్నారు. అందుకే వాళ్ళకి ఇప్పుడు కళ్ళు మూసినా తెరిచినా కూడా వాళ్ళకి మీరు కనిపించేటట్లుగా, మీ విలువ తెలిసేటట్టుగా ఇప్పుడు యూనివర్స్ చేయడానికి కూడా రీజన్ ఏంటి అంటే మీరెంత స్ట్రాంగ్, మీరు ఎలాంటి వాళ్ళు అనేది వాళ్ళకి అర్థం కావాలి అసలు అనేది యూనివర్సు ఈ విధంగా చేయడం వల్లనే మీ విలువ అనేది వాళ్ళకి అర్థమైంది. చూడండి అగైన్ 4 ఆఫ్ హ్యాండ్స్. అర్థమైంది కదా? మీతో ఉంటే తన లైఫ్ అనేది ఎవ్రీడే ఒక నూతనంగా, నిత్య నూతనంగా ఉంటుంది. మీరిద్దరూ చాలా కలలు కూడా కన్నారు. ఇల్లు కట్టుకోవాలి, మంచి ఫ్యామిలీని బిల్డ్ చేసుకోవాలి, హ్యాపీగా ఉండాలి అనేది మీరు చాలా ఇద్దరు మీరు ఒక అంటే ఒక ఆలోచనలు అనేవి మీ ఇద్దరి ఒక ఉన్నతంగా మీరు ఆలోచించుకున్నారు. అవన్నీ మళ్ళీ నెరవేరబోతున్నాయి అని యూనివర్స్ చెప్తుంది ఇక్కడ. ఐ వాంట్ టు బీ మ్యాన్ అప్ అండ్ హానర్ యూ అని ఇక్కడ ఎందుకు రిప్రజెంట్ చేస్తున్నారు? ప్లీజ్ గివ్ మీ గ్రేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్. అగైన్ చూడండి, క్వీన్ ఆఫ్ కప్స్, క్వీన్ ఆఫ్ పెంటికల్, క్వీన్ ఆఫ్ కప్స్. చెప్తున్నాను కదా, మీరు ఎమోషనల్గా కూడా వాళ్ళు ఈ ఒక ఫుల్ఫిల్మెంట్ ఇచ్చిన పర్సన్ మిమ్మల్ని వదిలేసి తను ఉండలేని సిచ్యువేషన్కి వచ్చేసారు ఇప్పుడు. అందుకే వాళ్ళు ఇప్పుడు నిజాయితీగా మిమ్మల్ని కలవాలి, మీతో ఉండాలి, ఏదైనా కూడా మిమ్మల్ని ఇంకా మోసం అనేది చెయ్యకూడదు అనేది తన థాట్లో ఉంది. అందుకు వాళ్ళు ఆలోచనల్లో ఫైనాన్షియల్గా, ఎమోషనల్గా మూమెంట్ అనేది స్టార్ట్ అయ్యింది వాళ్ళలో. దానికి వాళ్ళు వే అనేది వెతుకుతూ ఉన్నారు. దానికి ఒక కరెక్ట్ టైం ఏంటి అనేది వాళ్ళు కరెక్ట్ టైం కోసం వేచి ఉన్నారు. అంటే దేనికైనా కూడా ఒక టైం అనేది ఉండాలి. వాళ్ళ ఆలోచనలు అయితే స్టార్ట్ అయిపోయాయి. విత్తనాలు వేసేశారు, దాని క్రాప్ మాత్రం రావాలి. దానికి మూమెంట్ అనేది మాత్రం మూమెంట్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. అంటే ఒక కరెక్ట్ మూమెంట్ అనేది ఉండాలి. అంటే ఏదైనా ఒక పని చేయాలంటే దానికి ఒక కరెక్ట్ సిచ్యువేషన్ అనేది క్రియేట్ అయితేనే అది కరెక్ట్గా వెళ్తుంది. అంటే ఊరికే నార్మల్గా రావడానికి ఏదన్నా ఒక ఫంక్షన్లో మీట్ అయ్యి మీతో మాట్లాడడమైనా ఉండొచ్చు, లేకపోతే ఫ్రెండ్స్ ద్వారా ఇన్వాల్వ్మెంట్ చేసి అయినా మాట్లాడడం అయినా ఉండొచ్చు. సంథింగ్ ఏదో ఒకటి అక్కడ సిచ్యువేషన్ అనేది క్రియేట్ అవ్వాలి అని వాళ్ళు చూస్తూ ఉన్నారు. ఇక్కడ ఐ డోంట్ వాంట్ టు బి ద రీజన్ యూ క్రై అని బాటమ్ ఆఫ్ ద డెక్ రిప్రజెంట్ చేస్తున్నారు. యూ మస్ట్ ప్లీజ్ గివ్ మీ గ్రేటెస్ట్ గ్రాటిట్యూడ్. ఎందుకంటే వాళ్ళు కూడా సేమ్ సిచ్యువేషన్లో ఉన్నారు. మిమ్మల్ని ఎలా కన్నీళ్ళు పెట్టించారో వాళ్ళకు కూడా అలాగే కన్నీళ్ళు పెట్టించే సిచ్యువేషన్ అనేది మిమ్మల్ని లీవ్ చేసిన తర్వాత వాళ్ళకి అదే క్రియేట్ అయింది. కాబట్టి ఇప్పుడు వాళ్ళకి అర్థమైంది
కన్నీటి విలువ ఏంటి, బాధ అంటే ఏంటి, ఒక మనిషిని మనం దూరం చేసుకుంటే వాళ్ళు పడే బాధ మనకి ఎలా యూనివర్స్ అనేది మనకి తలపిస్తుంది, మనకి పెయిన్ ఏ విధంగా మళ్ళీ ఇస్తుంది, మనం చేసిన కర్మని మళ్ళీ మనకి తిరిగి ఎలా రిప్రజెంట్ చేస్తుంది అనేది వీళ్ళకి బాగా అర్థమైంది. ఎందుకంటే అన్ని విధాలుగా యూనివర్స్ అనేది ఆ పర్సన్కి ఏ విధంగా ట్రీట్ చేయాలో, ఏ విధంగా వాళ్ళకి ఎక్కడ వాత పెట్టాలో అక్కడ బాగా వాత పెట్టిందనమాట. అందుకోసం వాళ్ళకి నొప్పి అనేది బాగా తెలిసింది. ఇప్పుడు మిమ్మల్ని వదిలేసిన తర్వాత నొప్పి అనేది బాగా తెలిసింది. అందుకే వాళ్ళు ఇప్పుడు మిమ్మల్ని కావాలి అనుకోవడానికి కూడా రీజన్ ఇది. ఇక్కడ యాక్చువల్గా ఇక్కడ ఏం రిప్రజెంట్ చేస్తూ ఉందంటే 3, 1, 4, 5. ఓకే, 1, 3, 4, 5 ఈ నెంబర్స్ రిప్రజెంట్ చేస్తున్నాయి. అగైన్ గబల్తో కూడా చూద్దాము. ఏంజల్ గైడెన్స్ ఏంటో చూద్దాం ఇప్పుడు. ప్లీజ్ ఏంజల్స్ గివ్ మీ గ్రేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్. అబాండెన్స్. వెయిట్. చూడండి యూనివర్స్ కూడా ఏం చెప్తుందో, మీ పర్సన్ ఎలా ఫీల్ అవుతున్నారు ఇక్కడ యూనివర్స్ కూడా. దేర్ ఈజ్ సంథింగ్ బెటర్. ట్రస్ట్. ఆపర్చునిటీ. మీరు ఏది థింక్ మాత్రము నెగిటివ్గా థింక్ చేయొద్దండి. ఓకే, మీరు జరగదు అని మాత్రం అనుకోవద్దండి. ఏంజల్స్ ఈ విధంగా మీకు చెప్తూ ఉన్నారు. ఇప్పుడు పర్సన్ నేమ్స్ ఏంటి చూద్దాం. HOZLTMBQNR. ఎఫ్ మాత్రం 50-50. ఓకే, ఇది మీ పర్సన్ నేమ్ అయినా అయ్యొచ్చు, మీ నేమ్ అయినా అయ్యొచ్చు. ఇది మీకు ఇంపార్టెంట్ అయింది, ఏదో ఈ లెటర్ తోటి స్టార్ట్ అవుతుంది. అది మీరిద్దరు కలిసిన టైమా, లేకపోతే వీకా, మంతా, ఏదైనా అయ్యొచ్చు, ప్లేస్ అయినా అయ్యొచ్చు. ఓకే, ఇప్పుడు మీ మనసులో నేమ్ లెటర్ అనుకోండి, ఒక నెంబర్ అనుకోండి, చూద్దాం. 3, 1, 5, 5, 3, 5. ఎవరో 5 గట్టిగా అనుకున్నారండి. 3 కూడా గట్టిగా అనుకున్నారు. లాస్ట్ అండి 4. ఓకే, ఈ నెంబర్లు ఎవరికి రిజనేట్ అవుతాయో చూడండి. రిజనేట్ అయిన వాళ్ళు క్లెయిమ్ చేసుకోండి. రిజనేట్ కాని వాళ్ళు కూడా మీకు ఈ రీడింగ్ ఎవరికి రిజనేట్ అవుతుందో చూసుకోండి. ఇందులో పాయింట్స్ మీకు రిజనేట్ అయిన పాయింట్స్ని తీసుకోండి. ఓకే, రిజనేట్ కాని వాటిని లీవ్ చేసేసి ఫస్ట్ హ్యాపీగా స్మైల్గా ఉండండి. ఏది మీకు యూనివర్స్ అనేది ఏ టైంలో ఏది ఇవ్వాలో మీకు కరెక్ట్ టైంలో యూనివర్స్ ఇస్తుంది. ఈ రీడింగ్ని బట్టి మీకు అర్థమై ఉంటుంది. మీ పర్సన్ని చెంపచెల్లు అనిపించి మీ వైపుగా వాళ్ళు పంపిస్తున్నారు. మీరు వద్దు, ఈ పర్సన్ ఇలాంటి వాళ్ళు అని మీరు లీవ్ చేస్తే గుడ్ పర్సన్, మంచి క్వాలిటీస్ ఉన్న మీకు తగిన పర్సన్ మీ లైఫ్లోకి రాబోతున్నారు. దిస్ ఈజ్ ఫర్ టుడే రీడింగ్ అండి. ఐ హోప్ మీకు అందరికీ రిజనేట్ అవ్వాలి, మంచి జరగాలి మీ లైఫ్లో అని నా కృష్ణని, నా తమ్మిదోడు ఆంజనేయస్వామిని మరొకసారి ప్రార్థిస్తూ ఈ రీడింగ్ని ఎండ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ గుడ్ డే. బాయ్.